కామన్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాసేవా భవన్లో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనం. సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్. కంది శ్రీనివాసరెడ్డిని కలిసిన చిన్నజీయ స్వామి భక్తులు. అల్లంపల్లిలో నెలకొల్పిన విద్యాలయాన్ని సందర్శించాలని విన్నపం. భీంపూర్ మండలంలో పులులు కలకలం. పిప్పల్కోటి రిజర్వాయర్ శివారులో సంచరం. బాసర IIITని సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. విద్యార్థులతో ముఖాముఖి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష. నేత్రపర్వంగా గోపాలకాల కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి రెడ్డి బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించారు. వచ్చిన వారికి కలిసి ఫోటోలు దిగారు. సమాజ సంఘ ఐక్యతకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని అటు వచ్చిన రెడ్డి బంధువులు కంది శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. रोज है सर పెద్ద పని పెట్టుకున్నాం. సలహాలు కావాలా అదే నేను చెప్తున్నా. మళ్ళీ బిజీగా
కట్టెలు పెట్టింది కదా ఈ ప్యానల్ చేయడానికి సో ఎలివేషన్ ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలం బీర్సాయిపేట్ గ్రామానికి చెందిన పలువురు చిన్నజీయర్ స్వామి భక్తులు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. గిరిజన విద్యార్థులు చదువుకొని ప్రయోజకులు కావాలన్న సదుద్దేశంతో కడెం మండలం అల్లంపల్లిలో జీఆర్ స్వామి నెలకొల్పిన విద్యాలయాన్ని ఒకసారి సందర్శించాలని ఆయన కోరారు. అక్కడి పాఠశాలలో సౌకర్యాల గురించి ప్రస్తావించారు. ఇది అందరు సాధారణ తీసుకోవాలి లోపల ఉండాలని చెప్పి పెట్టారు. విద్యాపరంగా కూడా ఎక్కడైతే బస్తీ ప్రాంతాలు ఇప్పుడు ఫస్ట్ అప్పుడు అల్లంపల్లి ప్లేస్ అయిపోయింది. అక్కడ ఉండడం అక్కడ డెవలప్మెంట్ చాలా సంతోషం. విజిట్ చేద్దాం ఒకనాడు చేస్తే నీకు అలా చూసినట్టు అది ఉండదు ఊరుకు సర్పంచ్ ఆమె లేదు కాబట్టి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అంటే స్కూల్ అంటే కంది శ్రీనివాసరెడ్డి గారిని కలవడం ఈరోజు మేము ఇక్కడ ఆదిలాబాద్లో మన కంది శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. సో స్కూల్లో హాస్టల్ వసతి కానీ అదేవిధంగా పిల్లలకు క్లాస్ రూమ్స్ కొంత ఇబ్బంది అనేటువంటిది ఉండడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకి స్కూల్ అభివృద్ధికి సేవ అందించాల్సిందిగా మనం కంది శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. సో వారికి బీర్సాయిపేట గ్రామస్తుల తరపున అదేవిధంగా పేరెంట్స్ తరపున అదేవిధంగా స్కూల్ యాజమాన్యం తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. బాసర IIITని సందర్శించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యం, భవిష్యత్ అనే అంశంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడి, వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎకో పార్క్ ను ప్రారంభించి నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆడిటోరియంలో విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థి కష్టపడి తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. లక్ష్యాన్ని చేరే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. విమర్శలు పట్టించుకోకుండా లక్ష్యం దిశగా అడుగేయాలన్నారు. తాను తెలుగు మాధ్యమంలోనే చదువుకుని సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించానని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. విద్యార్థుల మెదడుకి పని చెప్పేలా ప్రశ్నలు అడుగుతూ సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటర్ వెళ్ళిపోవడానికి అవుట్లెట్ ఉందా?
There must be outlet, otherwise it becomes STP. STP కూడా మొత్తం ఫిల్అప్ చేయాలి. దాంతోనే పారతోనే పూర్తి కంపల్సరీ మెనూర్ వేయాలి. ప్లాంటేషన్ చేస్తే సూపర్ ఫాస్ఫేట్ వేయాలి, లీచీ పౌడర్. ఆయన జీవితం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, ఉద్యోగం వేరే చేయాలనుకునే బ్యాంక్ ఉద్యోగాలు వచ్చినాయి. నథింగ్ డూయింగ్. ఐ హ్యావ్ టు బికమ్ సివిల్ సర్వెంట్. హాస్టల్ లేదు, వసతి లేదు, ఏం లేదు. 2 ఏళ్ళ జూనియర్ పిల్లాడు ఉన్నాడు. వాడు బెంచ్ కార్డ్ మీద పడుతున్నాడు, కార్డ్ పక్కన వేసి పడుతున్నాడు. మొదలే మనీ డాక్టర్ నాకు పడకలేదు. మెడికల్ షాప్ కాదు, బస్ కాంట్రాక్ట్. తాంసీకే శివార్లో 4 పెద్ద పులుల సంచారం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం గూడ శివారులోని చనకా కోరట కెనాల్లో 2 పులులు సంచరిస్తూ హల్చల్ చేసిన ఘటన మరొక ముందే భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ శివారులో శనివారం అర్ధరాత్రి 4 పులులు తిరగడం స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్ కు పిప్పల్కోటి రిజర్వాయర్ పని ప్రదేశంలోని తాంసీకే రోడ్డుపై ఒకేసారి 4 పులులు ముందరకొచ్చాయి. దీంతో వాహనాన్ని నిలిపి ఆ చిత్రాలను వాహన డ్రైవర్ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. ఇప్పటికే పులుల సంచారంతో కోరట, గూడ, రాంపూర్, తాంసీ, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు, కూలీలు పంట క్షేత్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోసారి పులుల సంచారంతో హత్తిఘాట్, గొల్లఘాట్, తాంసీ ప్రాంత ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి వాటి జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పులులు తిరగడంతో మరింత అప్రమత్తమయ్యారు. ज्यादा गाड़ी सर बंद कर लीजिए. लाख है सर, लाख है, पूरे लाख. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని గోపాలకాల ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగానే దహిహండీని పగలగొట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్ నిత్యం సందడిగా మారుతోంది. ప్రతిరోజు వస్తున్న అభిమానులు, ప్రజలు, వివిధ సంఘాల నాయకుల రాకతో కళకళలాడుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరిని కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ సాదరంగా తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఎస్ యూటీఎఫ్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో కొంతసేపు చర్చించి సంఘం కార్యకలాపాల గురించి ఆరా తీశారు. అనంతరం బేల మండల యూత్ సభ్యులతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయలేదని, ఇచ్చిన హామీలన్నింటినీ జోగు రామన్న విస్మరించారని కంది శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎవ్వరికి కూడా 8 ఏళ్ళ నుంచి జోగు రామన్న గారు ఇల్లు కట్టారు. ఎవ్వరికి 2014 నుంచి జోగు రామన్న గారు అసలు ఒక్కరికి కూడా ఇల్లు కట్టారు. ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్త రేషన్ కార్డు 4 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. అది కూడా 4 ఏళ్ళ నుంచి పింఛన్ రేషన్ కార్డు ఇస్తలేడు. 8 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టలేదు ఒకటి కూడా. ఇప్పుడు పింఛన్లు 100 మందికి పింఛన్లు అవసరమైతే 10 మందికి ఇస్తున్నాం. కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టేనా? ఇంకొకటి, మీరు చదువుకుంటున్న పిల్లలకి, చదువుకుంటున్న మన పిల్లలకి 4 ఏళ్ళ నుంచి ఒక్క మనిషి కూడా స్కాలర్షిప్ ఇచ్చేదా? మీకు ఎవరైనా నచ్చిన స్కాలర్షిప్ 4 ఏళ్ళ నుంచి? మరి ఎట్లా చదువుకుంటున్నారు? 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ అన్నాడు, ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, వచ్చిందా మీకు? ఇంతమంది ఒక్కరు రాలి. ఆదివాసీ బిడ్డలకు ఇంతకుముందు సబ్సిడీ కింద లోన్లు వేస్తుంది. ట్రాక్టర్ కొనుక్కోవడానికో, ఆటో కొనుక్కోవడానికో, ట్రాలీ కొనుక్కోవడానికో, బర్రె కొనుక్కోవడానికో లోన్లు వస్తున్నాయి. 8 ఏళ్ళ జోగురామన్న ఒక్క లోన్ ఇప్పించిన మీకు? ఒక్క లోన్ ఎవరికైనా వచ్చిందా? వచ్చింది ఎవరికైనా? ఇంత పాపం చేస్తున్నాడు జోగురామన్న. మరి మీరు ఎట్టి పరిస్థితులలో ఈసారి జోగురామన్న గారికి బుద్ధి చెప్పాలి. ఒక్క ఓటు కూడా జోగురామన్న పడద్దు. ఈసారి కనుక మళ్ళీ జోగురామన్నకే మీరు వేస్తే మనల్ని మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇల్లు కట్టేయడా? మళ్ళా 5 ఏళ్ళు రేషన్ కార్డు ఇయ్యడు, పింఛన్ ఇయ్యడు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేయడు, మన పిల్లలకి స్కాలర్షిప్ రావు. ఇట్లా రైతు బీమా ఉన్నది. భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షలు వస్తాయి ఆ కుటుంబానికి. మరి భూమి లేని వ్యక్తి చనిపోతే ఎట్లా? అంటే ఆయన పానం కాదా? ఆయన కూడా కుటుంబం ఉన్నదా? అవునా? భూమి లేని నిరుపేద చనిపోతే వాళ్ళకు రైతు బీమా రాకపోతే ఎట్లా? ఆదివాసులకు డిఎస్సీ రాదు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామంలో కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీభాయ్ భర్త ఉపాధ్యాయుడు కుమ్రా రాజు మృతి చెందారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్, ఉట్నూర్ జెడ్పీటీసీ రాథోడ్ చారులత, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ నాయక్ తో కలిసి రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, ఐటీడీఏ పీటీజీ ఏపీఓ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బానోత్ విలాస్, శివాజీ పటేల్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తలపెట్టిన రైతు గర్జన సభకు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి నాయకులు రైతులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు కొరిపెల్లి నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరారు. రైతుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. రైతుల యొక్క సమస్యల గురించి మనం సింహగర్జన అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మన ఉద్యమము 50,000 రైతులతో మన యొక్క డిమాండ్స్ ప్రభుత్వంకు మనం ఇన్నిసార్లు నుంచి చెప్తున్నా కూడా కావడం లేదు. ప్రభుత్వం మనల్ని హామీలు ఇచ్చింది, అవి కొన్ని నెరవేరడం లేవు. తర్వాత మన సమస్యలను ప్రజలకు అందరికీ తెలవాలి రైతు యొక్క పరిస్థితి అని దీనికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేయడం జరుగుతున్నది. ఈ రుణమాఫీ ఇటువంటి డిమాండ్స్తోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి హెచ్ రంజిని, సిరిపెల్లి తండ, సిరిపెల్లి జంగం గ్రామాల్లో డాక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణులు ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నార్మల్ డెలివరీతో జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉంటారని, నార్మల్ డెలివరీ వల్ల జరిగే లాభాలు, ప్రయోజనాలను గర్భిణులకు, గ్రామస్తులకు వివరించారు. అలాగే ఏరియా హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక నార్మల్ డెలివరీ అయిన తల్లి ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఆమె జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులన్నా, ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ వాటిని ఎదిరించి నిలుచుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది, వాళ్ళు మంచుకుంటారు. ఆపరేషన్ అయిన వాళ్ళకు మీరు చూస్తూనే ఉన్నారు, నార్మల్గా అయిన వాళ్ళు ఎంత హుషారుగా ఉంటారు. ఆపరేషన్ అయితే ఆమె ఏమైనా అంటున్నట్టున్నాయి, ఇట్లా మీరు చూసుకునే పనులు నార్మల్ రొటీన్ గా రోజు ఏమేమి పనులు చేసుకుంటారో అవి నార్మల్ గా చేసుకోవచ్చు. రెండోది, నార్మల్ డెలివరీ అయితే ఇమీడియట్ గా తల్లి బిడ్డని దగ్గరికి తీసుకొచ్చి హాస్పిటల్కి పోతే ఆపరేషన్ ఉంటుంది. అయితే మొత్తము మన తెలంగాణ స్టేట్ అందరికంటే ఎక్కువ ఇక్కడనే ఆపరేషన్లు అవుతున్నాయని ఆమె పనులు ఆమె మంచిగా హుషారుగా చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తే నెల రోజుల దాకా పని ఆపరేషన్ చేసుకోలేదు. తెలంగాణలో మళ్ళీ నిర్మల్ ఎక్కువ అవుతున్నాయి. ఇది ఈ అంటే నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయి. అందుకోసం తెలంగాణ ఈ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో పెట్టింది. నువ్వు డైరెక్ట్ ఆపరేషన్ అనుకో, నార్మల్ ట్రై చేయి. ఈ గోళీలు తీసుకో, ఒక దగ్గు పెట్టినట్టు ఇలా రాష్ట్రంగా ఇప్పుడు అవసరం లేదు. నార్మల్ అయితే నీకు అంటే తెలిసిన మట్టుకు నార్మల్ అయితే లేసులు ఉండదు, నొప్పులతో పండుగ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే ఒక 2 రోజులలో పరిస్థితి. కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంది. పార్టీలో భారీగా యువకులు చేరుతున్నారు. ఉట్నూరు మండలం చాందూరి, కొత్తగూడ, రాజులగూడ, ఇందిరమ్మ కాలనీ గ్రామాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ సభ్యులు, ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బుజు పటేల్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని బొజ్జు పటేల్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ సాగిన పోరులో ఎందరో మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారని అన్నారు. నేడు ఆ అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలపరిచేందుకు కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరసయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ సలీం, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోట రాజేశ్వర్, సీనియర్ నాయకులు ఖయ్యూంబాయ్, జయవంత్ రావు, యువజన కాంగ్రెస్ నాయకులు అరకిల పరమేశ్వరరావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడ
ఉండి కార్డు తయారు చేయండి మీరు తప్ప మాకు నాకు అవసరం తెలియదు ఏమి అవసరం తెలియదు. ఓకే ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.